ఇక మరోసారి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన లేడీ అఘోరి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో హడావుడి. ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాల పరిశీలన. సనాతన ధర్మం జోలికొస్తే సహించేది లేదని ఫైర్. నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటానని వెల్లడి. నిన్న ఆంధ్రప్రదేశ్ పోయింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పుణ్యక్షేత్రాలు తనకు సాధ్యమైనంత తిరిగి వచ్చేసి తిరిగి తెలంగాణకి ఎంట్రీ ఇచ్చి తెలంగాణలో ఒక వారం రోజుల క్రితం శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాలనీలోని ఒక ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ విగ్రహాలు ధ్వంసమైనవి. నేను ఇదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పదే సూచన ఇస్తున్నా. ఒకసారి గమనించండి. ఒకవైపు విగ్రహాల ధ్వంసాలు, ఇంకోవైపు అధికారుల మీద దాడులు, ఇంకోవైపు రైతుల దగ్గర నుంచి కొంత ఆందోళనలు. తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో గమనిస్తున్నారా? ప్రజలు గొడవలు చేస్తున్నారు, ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, ప్రజల సమస్య గురించి మీ దగ్గర లేవనెత్తున్నారు. మీరేమో ఒక దింపుడు ఉపన్యాసాలు ఉద్దరమాట మాట్లాడకుండా ఎన్ని రోజులు గడుపుతారు ఈ ప్రభుత్వాలని? గత ప్రభుత్వమే అట్లా చేసిందని చెప్పి ఆగమట్టించి ప్రభుత్వం ఈరోజు అధికారం కోల్పోయింది. ఇప్పుడు మీరు ఇంకా అట్లనే చేస్తామని అంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? సో ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచన చేసి ఏం జరుగుతుంది ఒక విషయం నేను కరాఖండి చెప్పగలుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే, మీరు ఫెయిల్ అయిపోయారు. ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అయిపోయారు. దాన్ని ఎట్లా మళ్ళీ గాడిన పెట్టాలో ప్రయత్నం చేయండి. ఇక ఇంటెలిజెన్స్ అయితే 100కి 200% ఫెయిల్యూర్. 100కి 200% ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్. ఒకటా రెండా? ఏకంగా ప్రభుత్వ సమాచారం లీక్ అవుతుంది. సెక్రటేరియట్లో అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఏకంగా మీ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు బయటకు వచ్చి వాళ్ళ కుటుంబాల సమస్యలు ఎదుర్కొంటున్న ఆ సమస్యని పరిష్కరించాల్సింది పోయి ఆ సమస్యని పరిష్కరించకుండా అణచివేసే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? చాలా ఇంటెలిజెన్స్ 200% ఫెయిల్ అయింది. మరి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరున్నారో ఏమో కానీ మొత్తం ఆ కాందాన్ని ఆ వ్యవస్థని ఆ తోక సూతమ ఈక సూతములు అందరినీ పట్టుకొచ్చి పెట్టుకున్నాడు అక్కడ ఆయన. మరి వాళ్ళు ఏం చేస్తుర్రో పని చేస్తారా లేకుంటే జీతం అవుతుంది అని చెప్పి తిని తాగి పంటారా అర్థమైతే లేదు. నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పడం లేవనెత్తడం కోసమే ఈ రకంగా మాట్లాడుతున్నా. సో దయచేసి ఇక్కడ గాడిన పెట్టుకోండి ఆ వ్యవస్థని. ఇప్పుడు ఏమంటుంది లేడీ అఘోరి మరోసారి ఎంట్రీ ఇచ్చి శంషాబాద్ నిన్న నవగ్రహాల విగ్రహాల ధ్వంసం దగ్గరికి పోయి అక్కడ పూజలు నిర్వహించింది. ఓ రెడ్ కార్పెట్ వేసుకొని అక్కడ తపస్సు చేసింది. ఆ తర్వాత ఆమె కారు చూడంగానే కొంత మీరు గమనించండి, ఊర్లలో పంట పోయినా కూడా ఏదైనా వింతగా వచ్చిందంటే అందరు ఎట్లా గుమిగూడతారు, అట్లనే ఆమె వింతగా కనబడుతున్నది. ఎందుకంటే బేసిక్గా అంతా అఘోరానంగానే సినిమాలో చూసినా కానీ నిజ జీవితంలో ఎప్పుడు చూడలే కదా. దట్టు లేడీ అఘోరా అని చెప్తుంది. కంప్లీట్గా ఆమె వివస్త్రణగా ఉంది. సో ఆవిడను ఆమె కారు చూసినా లేకపోతే ఆమె యొక్క కట్టుబాట్లని ఆమె కథని ఆమె అసలు ఏం కథ ఇంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉందని చెప్పి ఆమెను చూసినా కూడా కొంత స్పెషల్ అట్రాక్షన్ కనబడుతుంది. కాబట్టి అందరు కలిసి వచ్చి చూస్తున్నామని, ఒకరు నమ్మకం కోసం వస్తున్నారు, ఒకరు చూడడానికి వస్తున్నారు. ఆమె ఏంది అసలు, ఆమె కథ ఏంది, ఆమె ఎట్లా ఉన్నది, ఆమె వ్యవస్థ ఎట్లున్నదని చెప్పి చూడడానికి కొంతమంది వస్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఈమె ఏం చేస్తారు అనే రకంగా కొంత ఆగ్రహించి కూడా వస్తున్నారు. సో ఈ రకంగా జనం గుమిగూడుతున్నారు. ఈ గుమిగూడిన క్రమంలో అక్కడికి వెళ్ళంగానే జనం గుమిగూడి ఆమె పూజ నిర్వహించి బయటకు వస్తుంటే ఎవరు నవ్విర్రట. ఆ నవ్వినందుకు ఆమె బయటకు వచ్చా కార్లో కూర్చుంటే 2 గంటలు 3 గంటల సేపు నానా హంగామా క్రియేట్ చేసేదయ్యా. అంతింత కాదు, ఆమె కూర్చున్న కార్ పక్క పొంటి పెట్రోల్ బంక్ పెట్టుకున్నది, పెట్రోల్ ట్యాంక్ పెట్టుకున్నది. ఐ మీన్ ముందు సీట్లో డ్రైవింగ్ సీట్లో ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ ఎక్కడ పోయినా కూడా. కేదార్నాథ్ పోయి వచ్చింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆమె స్ట్రెంత్కి ఆమె స్టెమినాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒంటి కాలం మీద నిల్చుండేంది, ఒకతే కేదార్నాథ్ దాకా కారు నడుపుకొని పోయింది, ఇన్ని ఆలయాలు, ఇన్ని కథలు, ఇన్ని తిరుగుడైంది. ఇంతవరకు ఒక మిస్టరీ ఏంటంటే అసలు ఆమె ఏం తింటుంది, ఏడుంటుందో అర్థమైతే లేదు. ఆమెకు ఏమైనా హోటల్ రూమ్లో ఉంటుందా, హోటల్స్లో ఉంటుందా, లేదా ఆలయాలకు పోతే ఆలయాల్లో నిద్రిస్తుందా, లేకపోతే ఆమె తిండి ఏంది, ఏం తింటుంది, ఏం అర్థమైతే కొంత మిస్టరీగా కూడా ఉన్నది. సో ఆమె ఏం చేసింది, అక్కడ రాగా నవ్విరని చెప్పి ఆ కారులో కూర్చుండి కారు పక్కనే ముందు సీట్లో డ్రైవింగ్ సీట్ పక్కనే లెఫ్ట్ సైడ్ సీట్లో పెట్రోల్ ట్యాంకు 20 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. అంతింత కాదు, 20 లీటర్ల పెట్రోల్ క్యాన్ ఉంది. మొన్న శ్రీకాళహస్తిలో ఎట్లయితే పెట్రోల్ పోసుకున్నారో సో అట్లా మళ్ళీ వేసుకుందామని ప్రయత్నం చేసింది. అక్కడ పెట్రోల్ క్యాన్ పెట్టుకొని, పెట్రోల్ క్యాన్ పక్కనే ఉన్నది. మీరు గమనిస్తే పెట్రోల్ ఫిల్ చేసేదాని పక్కన ఏ చిన్నది ఉన్నా కూడా అది ఈజీగా ఫ్లేమేబుల్ అయిపోతుంది, అంటే ఈజీగా ఫ్లేర్ అయిపోతుంది, ఈజీగా బర్న్ అయిపోతుంది పెట్రోల్ అనేది. కనీసం ఆ పెట్రోల్ నుంచి కొంతగా ఏదైనా లీకేజ్ గ్యాస్ లాంటిది బయటకు వచ్చినా కూడా, పెట్రోల్ స్మెల్ వచ్చినా కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో ఆ కార్ లోపలనే మొత్తం విండోస్ క్లోజ్ చేసుకున్నది, 20-30 అగరబత్తులు ముట్టించింది లోపలనే. ఆ లోపల ధూపం మొత్తం లోపలనే నిండుకొని ఉన్నది, పొగ మొత్తం అగరబత్తులకు సంబంధించి పొగంతా. అందులోనే హారతి ముట్టిస్తాను, అందులో లైట్ వెలిగిస్తాను, అందులోనే పూజలు చేస్తాను, అందులో కొబ్బరికాయలు కొడతాను, అక్కడనే అన్ని చేస్తాను. ఏదో కొంతైనా దానికి అంటుకొని ఉంటే పెద్ద ప్రమాదం. ఎంత అనంటే ఎవరు ఊహించలేనంత ప్రమాదం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే పెట్రోల్ చిన్న విషయం ఏం కాదు.
సో పదే పదే ఒకటి బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే కనబడుతుంది. నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే కనబడుతుంది ఆమె. ఆత్మార్పణ చేసుకుంటా, ఎవరి కోసం చేసుకుంటా ఆత్మార్పణ? సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే బతికుండి సాధించి నిజంగానే నీకు అన్ని శక్తులే ఉన్నాయి, అన్ని యుక్తులే ఉన్నాయి, నిజంగా మీరు అన్ని రకాలుగా శివుని భక్తులైతే అన్ని రకాలుగా ఉంటే కనుక మీరు బతికి సాధించండి. ఈ సమాజంలో ఏం మార్పు తీసుకొస్తారో మేమంతగా ప్రయత్నం చేయండి. నిజంగానే మీ లెక్క మార్పు తీసుకొద్దామని చచ్చిపోతే మరి సమస్య పరిష్కారం ఎట్లయితుంది? మీరు సమస్య చెప్తున్నారు కదా, డెఫినెట్గా వీడియో చూస్తారు. ఎందుకంటే నేను మేము ఆల్రెడీ లైవ్ చేస్తున్న సమయంలో, ఆర్టీవీలో లైవ్ చేస్తున్న సమయంలో మేము మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తను లైవ్ ద్వారా తను వీడియో పెట్టుకొని వింటున్నది. ఇప్పుడు నేనేమంటున్నా, మీకు డైరెక్ట్గా మీరు మా వీడియోలు చూస్తారన్న విషయం మాకు తెలుసు, మేము మాట్లాడే విషయాలు మీ దగ్గరికి పోతే నాకు తెలుసు. సో శివ విష్ణు బ్రాహ్మణి అనే మీకు ఒక విషయం చెప్తున్నా నేను. మీరు సనాతన ధర్మం ఒక సమస్య ఉందని చెప్తున్నారు. ఆ సమస్యని మీరు పోరాడడానికే వచ్చారు. కొంత అడ్డు చెప్పే వాళ్ళు చెప్తారు. తెలంగాణ ఉద్యమం కూడా మీరు ఉదాహరణ తీసుకోండి, మీకు అన్ని అవగాహన లేదని చెప్పట్లేదు, పూర్తి అవగాహన, అన్నిటి మీద అవగాహన ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి తమ్ముడు ఎవరు, ముఖ్యమంత్రి అన్నెవరు, ముఖ్యమంత్రి బావి, అన్ని అవగాహన ఉన్నాయి. మీరు ఏది మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నారు. పీఎం గురించి మాట్లాడుతున్నారు, సీఎం గురించి మాట్లాడుతున్నారు, మీకు అన్ని అవగాహన ఉన్నాయి. ఈ అవగాహనలో మీకు చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం అనేది కూడా చాలా మంది వ్యతిరేకించారు. ఏకంగా ప్రభుత్వాలు అణచివేసిన, పోలీసులు లాఠీ చార్జ్ చేసిర్రు, అడ్డుకున్నారు. ఉత్తగొచ్చింది తెలంగాణ అనేది. భారతదేశానికి స్వతంత్రం ఉత్తగొచ్చిందా? ఇప్పుడు మీరు సనాతన ధర్మం మీరు చెప్తున్నారు కదా, మీరు ఏం చేస్తారు? బేసిక్గా ఈ అఘోరి అనే వాళ్ళు మన జనజీవనంలోకి రారు. జస్ట్ మాకున్న అనుమానాలు నివృత్తి చేయండి. మీరు జనజీవనంలోకి రారు. ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో తపస్సు చేస్తూ ఉంటారని ఒక నానుడు నడుస్తుంది, మాకు అంతవరకే తెలుసు. ఒకవేళ మీరు వచ్చిర్రా అనుకోండి, ఏనో సనాతన ధర్మం లోక కళ్యాణం అంటున్నారు. సరే, మీరు సనాతన ధర్మాన్ని కాపాడతారా, లోక కళ్యాణం కోసం వచ్చారా, మీ ఇష్టం. అది మీరు ఏం చేస్తారంటే బతికుండి సాధించారు. కానీ ప్రతి దానికి బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతా, నేను ఆత్మార్పణ చేసుకుంటాను, ఎవరి కోసం చేసుకుంటా ఆత్మార్పణ? ఆత్మార్పణ చేసుకుంటే వచ్చే లాభం ఎవరికి, పోయే నష్టం ఎవరికి? ఎవరికేమైనా ఉన్నదా? మీకు మీరు ప్రాణాలు కోల్పోతారు తప్ప. కానీ కనీసం మీరు గమనిస్తే మహనీయులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు గాంధీ గారిని ఒక్కో సందర్భంలో అవమానించి ఇక్కడిక్కడ కొన్ని చూస్తున్నాం కదా, ఆయన నోట్లో బాంబు పెట్టిరు మన కంటోన్మెంట్ దగ్గర, ఆయన విగ్రహం నోట్లో బాంబు పెట్టి బాంబు పేల్చారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అంతటా ఆయనకే ఎవరు గుర్తుంచుకుంటలేరు, అంతటా ఆయన మహనీయతను ఎవరు గుర్తుంటలేరు. మీరు ఆత్మార్పణ చేసుకుని మీరు పట్టించుకుంటారా? కనీసం మీరు చరిత్రలో కనబడరు. మీరు 1-2 రోజులు మీ గురించి మాట్లాడుకుంటారు తప్ప మీకు ఏం ఒరుగది. నేను చెప్పేది ఒకటి, నిజంగా మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు చేయండి, మీ ప్రయత్నమైనా చేయండి. ఆలయాలు రక్షిస్తారా, లేకుంటే మీరు మోటివేట్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. కానీ అనవసరంగా రాద్ధాంతానికి మాత్రం తెరలేపోదు. శాంతి భద్రతలు విఘాతం కలిగించవద్దు. నేరుగా నేను ఈ శివ విష్ణు బ్రాహ్మణి అఘోరికే చెప్తున్నా. వీడియోలు చూస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాలు చెప్తాను. ఇక్కడి నుంచి మీరు రాద్ధాంతం చేయకూర్రి. అవమానిస్తాడు, కించపరుస్తాడు. తెలంగాణ ఉద్యమం భారతదేశానికి స్వతంత్రం ఉత్తగానే రాలే. వీటన్నిటికి కూడా ఎన్నో అవమానాలు ఎన్నో దాటుకుంటే వచ్చింది. ఏదో మీ ప్రయత్నం చేస్తా అంటారు, చెయ్యరు దాంట్లో. కానీ పదే ఆత్మార్పణ చేసుకుంటా, ఏమొస్తే ఆత్మార్పణ చేసుకుంటే నీ ప్రాణం పోతుంది. లీస్ట్ కన్సిడర్ చేస్తారు జనం, ఎవరు పట్టించుకోరు. లీస్ట్ కన్సిడర్ ఉన్న రోజులు నేను ఎంటర్టైన్ చేసి చూస్తున్నారు. వన్స్ పోయిన తర్వాత ఎవరు పట్టించుకోండి గురించి ఆలోచిస్తారా? ఇంకా నేను దేవతలకు కొలుస్తారనుకుంటున్నావా? అవి విరమించుకోండి. మీరు ఏం చేయాలనుకుంటే చేయాలి. అంతేగాని ప్రతి చోట పోయినల్లా హై డ్రామా చేస్తా, పెట్రోల్ మీద పోసుకుంటా, నీ వల్ల ఇంకోరు ఇబ్బంది పడుతున్నారు. నీ వల్ల పోలీస్ యంత్రాంగం ఇబ్బంది పడుతుంది. అక్కడ ఉన్న జనం కూడా అరే ఈమెంది, మా కథ ఏంది, మా వస్తే ఏమైందో అని భయపడుతున్నారు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చేయండి, కానీ ఇంకొకరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఆ ఇబ్బంది కలుగుతుంది, తోటి వాళ్ళు నీతో ఇబ్బంది పడుతున్నారంటే నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నీవే మొదలదు. ఎందుకంటే వాళ్ళంతా జనాలు ఎట్లా ఉండాలో వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీరు కొత్తగా హిమాలయాలో ఉండి వచ్చారు కాబట్టి జనావాసాల్లో ఎటువంటి జరుగుతుంది, ఎటువంటి అవమానాలు ఉంటాయి, ఎటువంటి కించపరిచత్వం ఉంటాయి, ఎటువంటి ఈగోస్ ఉంటాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మీకు తెలియదు. కాబట్టి మీరు సడన్గా వచ్చిన తర్వాత మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జనాలు వాళ్ళ సాధారణ జీవితం వాళ్ళు గడుపుతూనే ఉన్నారు. సో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ప్రతిసారి ఆత్మార్పణ అంటే ఏదో కొంత వింత కనబడుతుంది మీ వ్యవహారం అంతా. ఇంకా అనుమానించాల్సి వస్తుంది. ఇంకెక్కువ తక్కువ అయ్యి ఉంటే ఇప్పటికే నాకు తెలిసి అయితే పోలీసులు కూడా ఆమెకి కొంత అథెంటిసిటీ, ఆధార్ కార్డు, ఓ కథ, ఓ కార్ఖానా ఏం లేదు కాబట్టి ఊరుకుంటున్నారు. కానీ లేకుంటే ఇప్పటికి ఎప్పుడో అరెస్ట్ చేస్తుంటే. సో ఇంకా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీ వ్యక్తిగత స్వేచ్ఛకి మేము ఎప్పుడు కూడా భంగం కలిగించాం. మీ ఇష్టం అది. మీరు ఏం మాట్లాడతారు, ఏ రకంగా సనాతన ధర్మం అంటారు, సనాతన ధర్మం కోసం మీరు ఏం కాపాడతారో మీ ఇష్టం. కానీ ప్రజల్ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఇంకేదైనా కానీ ఇబ్బంది కనుక పెట్టాల్సి వస్తే డెఫినెట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. మీరు ఆత్మార్పణ ఈ కథలను మానుకొని ఇగనన్నా ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సిచ్యువేషన్స్ మానుకొని, రాద్ధాంతం చేసేటువంటి సిచ్యువేషన్స్ మానుకొని మీ పని మీరు చేసుకోండి. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.